నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మేడం, ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారని అంటారు? నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఎలా ఉండబోవడం కాదు, గత 2019లో రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కట్టుబడి నేను విన్నాను అని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ గారిని నమ్మి ఓటేసి ఈరోజు ఎంతో సుభిక్ష క్షేమ సంతోషకరమైనటువంటి పరిపాలనతో మళ్ళీ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. మరి షర్మిల గారు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా మేడం, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలి. కాంగ్రెస్ అంటే అప్పటి కాంగ్రెస్ ఇప్పుడైతే పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. కాంగ్రెస్ ప్రజల్లో ఎక్కడా కూడా లేదు. ఒకవేళ వస్తే తన్ని పంపించేలా ఉన్నారు నిజంగా ఈరోజు. సో కాంగ్రెస్ వల్ల ఎఫెక్ట్ కాదుగా ఏమీ లేదు అసలు అక్కడ. మరి జగన్ గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు అని అంటారు. ఒకసారి మీరు అందరు డోర్ టు డోర్ వెళ్ళండి. డీబీటీ నాన్ డీబీటీ ద్వారా లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాలు అందరికి అందట్లేదు అంటున్నారు కదా మేడం, అది ఎంతవరకు నిజం? అందుకే ఇప్పుడు లబ్ధిదారులకని ఎందుకు పెట్టారు? మీకు ఒక విషయం చెప్తా అన్నాను. అర్హులైన వాళ్ళకి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా పెత్తందారులకి ఇచ్చేసాడు మొత్తం. పేదవాడు ఎవరికి కూడా ఒక్క అంటే 600 హామీలు 6 కూడా అతను అమలుపరచల. సో పేద ప్రజలందరూ ఇబ్బందులు పడిపోయి, ఎందుకండి ఇప్పుడు మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారు. డ్వాక్రా మహిళలు వాళ్ళ బంగారం అంతా కోల్పోయేలా చేసిండే దుష్టుడు చంద్రబాబు నాయుడు. అలాగే బాబు వస్తే జాబ్ ఉంది, అక్కడ అసలు జాబ్ లేదు, ఏమీ లేదు. ఎంతమంది నిరుద్యోగులు అయిపోయారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. డెవలప్మెంట్ ఈరోజు డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కట్టిస్తే కాదు, పేదవాడి కళ్ళల్లో సంతోషం. ఈరోజు స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ మీరు ఒకసారి వెళ్తే నేను తీసుకెళ్తాను రండి, మిమ్మల్ని అందరినీ స్వయంగా చూపిస్తాను మీ అందరికీ కూడా డెవలప్మెంట్ ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాడు నేడు స్కూల్స్ పిల్లలందరికీ కూడా మంచి స్కూల్స్ ఏర్పాటు చేశారు. మంచి షూస్, సాక్సెస్, మంచి స్టడీ మెటీరియల్, బ్యాగ్స్, యూనిఫామ్, వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా ఈరోజు డిజిటల్ బోర్డ్స్, ఇంగ్లీష్ మీడియం వీళ్ళందరినీ. అంతేకాకుండా వీళ్ళని స్కూల్కి పంపించడం వల్ల తల్లిదండ్రులు ఏంటి, వీళ్ళు పంపించేస్తే మాకు ఎట్లాగా ఆధారం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎలాగా పిల్లల్ని పనులు తీసుకెళ్ళిపోవడం వల్ల ఆ డబ్బులతో వాళ్ళు బతకడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి చదువు ఇప్పిస్తున్నారు, మధ్యాహ్నం మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ పిల్లల కోసం అమ్మఒడి తల్లిదండ్రులకి వేస్తున్నారు. అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా తిరిగి ఆయనే డబ్బులు ఇచ్చి ఆయనే చదివించి ఆయనే వాళ్ళు అభివృద్ధి పరుస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరికి కూడా దొరకరు. లబ్ధి పొందుకున్న లబ్ధిదారుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తా ఉన్నాను, గుండెల మీద చేసుకుని అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తారు ఖచ్చితంగా. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా మేడం, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే కలిసి వస్తారు, విడిపోతారు, సింగిల్ అందరితో కలిసి వస్తారు, లేకపోతే ఈ పార్టీ కాకపోతే ఇంకో జెండా పట్టుకుంటారు, ఆ పార్టీని కలుపుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ సింహం సింగిల్గానే వస్తుంది. చూద్దాం. మనకి 2024లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అఖండ మెజారిటీతో రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రతి లబ్ధిదారుడు ప్రతి ఒక్కరు అవ్వాతాతలు ఎవరైతే లబ్ధి పొందుకున్నారో అందరూ కూడా మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తారు. జై జగన్.